నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజీతం రాష్ట్రం మొత్తం కూడా కరోనా విజృంభిస్తున్న సందర్భంలో ఫీవర్ సర్వే మనం చూస్తూనే ఉన్నాం. వ్యాక్సినేషన్ విషయంలో కానీ ప్రజాప్రతినిధులు మరి ఎలాంటి సహాయ సహకారాలు చేశారు, డెవలప్మెంట్ ఎలా ఉంది అని తెలుసుకున్న సందర్భంలో ప్రస్తుతం మనము సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ లో ఉన్నటువంటి గజ్వేల్ మరి ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం మనతోటి చైర్మన్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. మరి రాజమౌళి గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. 18 నెలలుగా ఎన్నికై చైర్మన్ పర్సన్గా ముందుకెళ్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం కూడా కరోనా మిమ్మల్ని అంటే బాధించి ఉంటుంది, ఎందుకంటే ప్రజలకు చేదోడు వాదోడు ఉండాల్సినటువంటి. సో ఫస్ట్సారి కరోనా వచ్చినప్పుడు ఎలాంటి సహకారాలు అందించారు? మొట్టమొదటిగా కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషను ప్రబలినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి మానవాళినే అతలాకుతలం చేసినట్టు సంఘటన మనం చూసినాం. ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క అండదండలతో ఈ గజ్వేల్ పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్ అనేది చాలా అత్యద్భుతంగా మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ కరోనా కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వారికి అవసరం ఉన్నటువంటి సలహాలు కానీ సూచనలు కానీ అలాగే కరోనా పరీక్షలు చేయించడం కానీ వారికి నిత్యావసర వరకులు ఇవ్వడం కానీ స్వచ్ఛంద సంస్థలను పురిగొల్పి అవసరం ఉన్న చోట బీద ప్రజానికానికి అందరికీ వారికి సరుకులు నిత్యావసర వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా మేము వారికి ధైర్యం చెప్పి వారికి భోజనాలు పెట్టి అవసరం ఉన్నటువంటి వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అదొక మానవతా దృక్పథంతో మనకు ఖచ్చితంగా సేవలు చేయవలసిందే. మనము మానవ సేవనే మాధవ సేవ కాబట్టి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆదుకోవడం మానవ కనీస ధర్మం. కాబట్టి ఆ విధంగా మా మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా సొంత ఖర్చులతో ప్రతి వార్డులో కూడా బీద ప్రజానికి కష్టంలో ఉన్నటువంటి వారికి మేము కరోనాను ఎదుర్కొని ధైర్యం చెప్పడం జరిగింది. సో మరి ఏమైనా కేసులు నమోదైతే రికవరీ రేట్ ఎలా ఉంది? స్టార్టింగ్లో కొంత భయాందోళన ఉన్నా రాను అవేర్నెస్ రావడం, ప్రజలకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా చేతులు కట్టుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఒకవేళ కరోనా వస్తే భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహాలు పాటించి సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రాలకే కానీ హాస్పిటల్సే కానీ వెళ్ళి డాక్టర్ గారు ఇచ్చినట్టు మెడిసిన్ కిట్ అన్నీ ఉపయోగించుకొని మంచి పౌష్టికాహారం తినాలని వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తద్వారా డెత్ రేట్ అనేది తర్వాత కరోనా మహమ్మారిని కూడా కట్టడం చేయడం జరిగింది. సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉంది? మరి కేసీఆర్ గారు ఇక్కడ ఫీవర్ సర్వే కూడా పెట్టించారు కనుక సో ఎలా వాటి చర్యలు తీసుకున్నారు? భారతదేశంలో ఈ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి చర్యలు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నిపుణులతో మాట్లాడి వైద్య శాఖ పరంగా తీసుకున్న అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల ముందస్తు జాగ్రత్తల వల్ల సెకండ్ వేవ్ అనేది మనం కంట్రోల్ చేయగలిగినాం. వాస్తవంగా ఇటు కంట్రోల్ చేయడము, ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలి, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడవద్దు, లాక్డౌన్ ఎంతవరకు ఉంటే మంచిది, సడలింగ్స్ ఎంత మంచి ఎన్ని గంటలు చేయాలి, ఎందుకంటే ఆర్థికంగా కూడా బలపడాలి. ఆర్థికంగా బలపడినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో చక్కనైనటువంటి సలహాలు నిపుణుల సలహాలు తీసుకొని ఈరోజు మంత్రివర్గ సహచరులతో కూడా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకున్నది. కాబట్టి సెకండ్ వేవ్ కరోనాను చాలా అద్భుతంగా కట్టడి చేయడం జరిగింది. సో వ్యాక్సినేషన్ ఎలా ఇప్పించారు? స్ట్రీట్ వెండర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో సమాయత్తం చేశారా? ఈ రోజు నుంచి కూడా 18 సంవత్సరాల వాళ్ళు కూడా వేపిస్తున్న సందర్భంలో ఎలాగ మీరు అప్రమత్తం చేస్తున్నారు? అయితే ఈ యొక్క స్టార్టింగ్లో మనకు ప్రజలకు అవేర్నెస్ అనేది వ్యాక్సినేషన్ ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే కొంత భయాందోళనలు ఉండే ప్రజల లోపల. రాను ఏమైంది, వాళ్ళకి అవేర్నెస్ వచ్చి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలన్నప్పుడు ప్రజల నుంచి స్పందన బాగా ఏర్పడ్డది. స్టార్టింగ్లో కొంచెం మందకోడిగా ఉన్న రాష్ట్రంలో మా పట్టణంలో కూడా రాను ఏమైపోయిందంటే వ్యాక్సిన్ ఖచ్చితంగా ప్రతి మనిషి తీసుకోవాలని అవేర్నెస్ వచ్చినాక కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా నాయకులు, సమర్థవంతమైన నాయకుడు, ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు గారికి ఎప్పుడైతే బాధ్యత అప్పచెప్పిండో వారు సమర్థవంతంగా నిపుణులతోటి వైద్య సిఎస్ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి, సెక్రటరీలతోటి మాట్లాడి ఎక్కడ కూడా గ్లోబల్ టెండర్స్ పిలిచి వ్యాక్సినేషన్ కూడా సమాయత్తం చేసి జిల్లాలకు పంపి ప్రతి ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్లో కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం మూలాన ఈరోజు చాలామంది తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మనం నిన్న చూస్తున్నాం 18 ఏళ్ళు వయసు పడ్డ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ తీసుకోవాలనేది అందరికీ ఆలోచన వచ్చింది. కాబట్టి ఈరోజు చక్కని కార్యక్రమం చాలామంది ఒక నెల లోపల నేను అనుకుంటా నాకు తెలిసినట్టు సమాచారం వరకు నెల 15 రోజుల్లో అందరికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తయి అందుకే
ఈ కరోనా మహమ్మారి పూర్తిగా సాధ్యమైనంతకు 90% కట్టడి చేయడం జరిగింది. ఇంకోటి ప్రజలు కూడా సహకరించాలి. మనము మాస్కులు పెడతలేము, భౌతిక దూరం పాటిస్తలేము, మనం గుంపులుగా పోతున్నాం. కాబట్టి థర్డ్ వేవ్ అనేది చెప్తున్నారు కాబట్టి ఆ థర్డ్ వేవ్ని ఎదుర్కోవాలంటే మనం ముందస్తు జాగ్రత్త తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన సలహాలు పాటించి మనంతలో మనం కాపాడుకోవాలి, మన విలేజ్ని మనం కాపాడుకోవాలి, మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి దిశగా ప్రజలు పనిచేయాలి. థర్డ్ వేవ్ కూడా వస్తున్న సందర్భంలో డెల్టా వచ్చినటువంటి అవకాశం ఉందంటారు. చిన్నపిల్లలు కూడా ప్రభావం చూపుతుంటారు కదా, దీనితో మీ మున్సిపాలిటీని ఎలా ప్రమత్తం చేస్తారు? మేమైతే థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనేది అది యాదృచ్ఛికం, వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు. కాకపోతే మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పరంగా అన్ని చర్యలు, మురికి కాలువలు శుభ్రం ఇప్పుడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కూడా స్టార్ట్ అయింది కాబట్టి అంతకుముందే మేము రౌండ్ ది క్లాక్ 24/7 వెహికల్ పెట్టి తర్వాత క్లోరినేషన్ కానీ, శానిటైజేషన్ కానీ, తర్వాత చెత్తాచెదరం లేకుండా కానీ, మురికి కాలువలు తీయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. దోమల మందు కొట్టడం కానీ, ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడికక్కడ ఇవన్నీ కట్టడి చేయడానికి మా మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా మా పాలకవర్గ సభ్యులందరిగా నిమగ్నమై ప్రతి వార్డులో కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ పబ్లిక్ ఆ విధంగా మేము పనిచేస్తున్నాం. సో హరితహారం కూడా మరి సీఎం గారు ఖచ్చితంగా కూడా హరిత తెలంగాణ, పచ్చదనం తెలంగాణ చేయాలన్న సందర్భంలో వారి నియోజకవర్గంలో ఉన్న సందర్భంలో మీ మీద ప్రెజర్ ఎక్కువనే ఉంటుంది. సో ఎలా ముందుకెళ్తున్నారు? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే భారతదేశంలో నంబర్ 1గా ప్రసిద్ధి చెందిన ముఖ్యమంత్రి. ఇటు సంక్షేమ పథకాలే కానీ ఏ పథకము తీసుకున్నా ఆయన ముందు విజన్ ఉన్నగల వ్యక్తి కాబట్టి ప్రజలకు ఏది బాగుంటే అనేది ఆయన దశ నిర్దేశించి మాకు జిల్లా యంత్రాంగం కూడా పాలనాధికారి వెంకట్రామరెడ్డి గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారి సారథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. హరితారం బాగానే కానీ, పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ. ఎందుకంటే వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పాటిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలనే దిశగా మమ్మల్ని పట్టణంలో, గజ్వేల్ పట్టణంలో కూడా, ఎందుకంటే మాకు 1,00,00,000 వృక్షార్చన, 1,00,000 వృక్షార్చన కార్యక్రమాలు ఎప్పుడూ అయినాయి వారు వచ్చినాక ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన అందరికీ తెలంగాణ ఆదర్శంగా ఉండాలి, గజ్వేల్ పట్టణము, గజ్వేల్ నియోజకవర్గం అనేది మేమందరం కూడా ఒక ఆ దిశగా పనిచేస్తూ ఒక చక్కని కార్యక్రమాలు పాలనాధికారులే కానీ, ఇటు ప్రజాప్రతినిధులే కానీ ప్రజల భాగస్వామ్యం చేసినట్టుంటే బాగుంటుంది. కాబట్టి ప్రతి వార్డులో కూడా మున్సిపల్లో 4 రకాల కమిటీలు వేసి వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకు సమావేశపరిచి అక్కడ ఉన్నటువంటి అవసరాలు రిజిస్టర్లో నమోదు చేసుకొని వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం జరిగింది. 26 తారీఖు నాడు కలెక్టర్లు, మంత్రుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత సాధికారత సాధించాలి, దళితులు బాగుపడాలి, దళిత వార్డులను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దళిత సాధికారత కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారమే మేము నిన్న ఇవాళ కూడా ఈరోజు కూడా జిల్లా అదనపు కలెక్టర్ గారు ముజమిల్ ఖాన్ గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు, మేము మా పాలకవర్గం అందరూ కూడా దళితవాడలో, గజ్వేల్ పట్టణంలో 3వ వార్డులో, 4వ వార్డులో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఇంటింటి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నమోదు చేసుకొని రాబో దినాలలో వాళ్ళకి అన్ని విధాల గవర్నమెంట్ తోడ్పడుతుంది, ప్రభుత్వం మీ అండగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల అవేర్నెస్ కావాలి, ప్రజలు మంచిగా చేసుకోవాలి, మన ఇంటిని మనం చూసుకోవాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి, ఇచ్చిన పూల చెట్లు, పండ్ల చెట్లు పెంచుకోవాలి. తద్వారా రాబో జనరేషన్కు ఒక మంచి సంకేతం ఇవ్వాలి. చెట్లను పెంచుకోవాలి, ఆక్సిజన్ ఇస్తుంది. కరోనా బారిన పడి లక్షలాది జనం ఈరోజు కరోనా బారిన పడినటువంటి లక్షలాది మందులు బీద ప్రజానికము మొత్తము ఆక్సిజన్ కొనడానికి వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్ముకొని కూడా పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి చెట్లను రక్షిస్తే మనం రక్షిస్తుంది. తర్వాత మెయిన్ ప్లాస్టిక్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పోయినసారి కూడా చాలా వరకు ముందుకు వచ్చినా కూడా ఎక్కడికక్కడిగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. కనుక మీరు మీ మున్సిపాలిటీ పరిధిలో ఆ విషయంలో ఎలా ముందుకెళ్తారో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ పట్టణం నంబర్ 1 మున్సిపల్గా ఉండాలనేది మా సంకల్పం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ప్రజలకు అవేర్నెస్ కలిసి చేస్తున్నాం. తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ చేస్తున్నాం, డంప్ యార్డ్కి ఇస్తున్నాం. ఇంకా డంప్ యార్డ్ మాది ఇంకా అభివృద్ధి దశలో ఉన్నది కాబట్టి
రాబో దినాలలో గజ్వేల్ పట్టణాన్ని హరిత పట్టణంగా ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం. గౌరవ ముఖ్యమంత్రి గారికి తగ్గట్టు వారి అండదండలతో వారి యొక్క ముందు చూపు విజన్తో కార్యక్రమాలను చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కూడా పురోగతిలో ఉన్నది మా పట్టణంలో. ఇంకొక మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తయినట్టుంటే గజ్వేల్ పట్టణంలో దోమల బెడద కానీ ఈ మురికి కాలువ బెడద కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండలా మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు కొంత వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పురోగతి ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ప్రజలకు కూడా మేము చెప్తున్నాం, ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక గజ్వేల్ రూపురేఖలే మారి ఈరోజు 50 ఏళ్ళు మేము ముందుకు పోయినాం. సో చివరిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా ఎట్లా ఉందంటే కేవలం కేసీఆర్ పాలన జరుగుతుంది, మంత్రులు కానీ మిగతా వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలు అంటారు. మరి సొంత నియోజకవర్గంలో ఉన్నారు కనుక మీ యొక్క అధికారికంగా మీరు అన్ని పనులు చేస్తున్నారా, లేకపోతే అధికారుల యొక్క ప్రాముఖ్యత ఉందా, లేకపోతే మీరు ఏమైనా ఉత్సవ విగ్రహాలు చేసే అవకాశం ఉందా? దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు? అటువంటిది లేదు. ఉత్సవ విగ్రహాలు ఎవరు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మంత్రులకు దిశ నిర్దేశించి వారి ఆలోచన మేరకే మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ గ్రామ స్థాయి సర్పంచ్లే కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లే కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలే కానీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, అలాగే దిశ నిర్దేశం చేయడం. ఎవరు చేసినా పాలకులైనా అధికారులైనా ప్రజల సేవ చేయడానికే ముంగటికి చేయాలి. అందరూ కలిసి అధికారులు, ఇటు పాలనాధికారులు కానీ మేము యొక్క ప్రజాప్రతినిధులను కానీ కలిసే చేస్తాం. ప్రజల భాగస్వామ్యం కూడా మేము వాళ్ళకు గుర్తిస్తున్నాం. మీ భాగస్వామ్యం కావాలి. ఎప్పుడైతే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు గవర్నమెంట్ నిర్దేశించిన పథకాలు ప్రజలకు అందినప్పుడు ఫలాలు తప్పకుండా వస్తాయి. అధికారులు మేము ప్రజాప్రతినిధులను కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో అటువంటి లేదా అపోహ మాత్రమే. అక్కడక్కడే చిన్న జరిగిన కొద్దీ మనం 95% కూడా ఎక్కడ కూడా అటువంటి జరగలేదు. అది అపోహ మాత్రమే. సో వైకుంఠ ధామాల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సందర్భంలో. వైకుంఠ ధామం అనేది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒక కారణ జన్ముడు. నేనేమి అబద్ధం చెప్తలేను, లేకుంటే గ్యాస్ కొట్టి ఏదో నా పెంపుకు చెప్తలేను. ఆయన ఆలోచన విజన్ ఏంటంటే నేను విన్నా కూడా, ఆయన స్పీచ్లలో కూడా విన్నా. ఏమిటిదంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక పిల్లగాడు పుట్టినప్పుడు బారసాల చేయాలంటే చుట్టాలను పిలుచుకొని ఆనంద ఉత్సవాలతో చేస్తాం. అదే వ్యక్తి ఒక ఇంట్లో చనిపోతే బాధాకరంగా పోతేవైతే ఆయనను అక్కడ కాల్ చేయండి, బొందబెట్టండి అనేటువంటి అంటే బాడుక గ్రామీణ భాషలో. కానీ ఆయన వచ్చినాక ఒక మంచి విజన్తో ఆయన చాలా మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. అదొక అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనకు రావడం. ఆయన మానసపుత్రిక మిషన్ భగీరథ అనేది వాటర్ ఇంటింటికి స్వచ్ఛ నల్లాలు, అదే వైకుంఠ ధామాలు ఒక సుందర వనంగా తయారు చేసి ఒక పార్కు అత్యద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక వ్యక్తి యొక్క శవాన్ని తీసుకుపోయి అంతిమ దాన సంస్కారాలు చేస్తే దానంత ఆనందం ఇంకోటి ఉండదు. మానవునికి ఆ తృప్తి అనేది చనిపోయినా ఆత్మకు తృప్తి కలుగుతుంది. కాబట్టి వైకుంఠ ధామాలే అత్యద్భుతమైన పథకం. తెలంగాణ రాష్ట్రంలో పల్లెకి ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం చురుకుగా సాగుతుంది. 100% నిర్మాణమైనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఒక చక్కని విజన్గా ముఖ్యమంత్రి కాబట్టి ఏ జన్మజనం కూడా ఎవరు మర్చిపోరు చేసిన కార్యక్రమాలు. 18 నెలలు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ప్రజలతోటి మమేకం కావటం విషయంలో మీరు ఎలా సంతృప్తిగా ఉన్నారు? మా వరకు వస్తే నేను ఒక మున్సిపల్ చైర్మన్గా, నేను ఒక విద్యార్థికునిగా ఆయన నన్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు మా లోకల్గా ఉన్నటువంటి నాయకులు హరీష్ అన్న గారు, అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి నాకు అవకాశం ఇచ్చారు. మా పాలకవర్గ సభ్యులకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము ఒక అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎడుకువాటర్ మున్సిపల్లో చక్కని భవనం నిర్మించి మాకు ఇచ్చి ఒక స్మార్ట్ బిల్డింగ్లో స్మార్ట్ డ్యూటీ చేయాలి, స్మార్ట్ విధానమే ఉండాలనేది నేను పాలకవర్గ సభ్యులకు ఎప్పుడు కూడా చెప్తుంటా, మా సిబ్బంది కూడా చెప్తుంటా. కాబట్టి సిబ్బందికి మాకు ఒక అదృష్టంగా భావిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పనిచేయడం అనేది మా జీవితంలో మర్చిపోని సంఘటనగా మేము తీపి గుర్తుగా మా జీవితాంతం ఉంచుకుంటాం. కాబట్టి ఇంకో అదృష్టంగా భావిస్తున్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ V3 గారికి, ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క చక్కని కార్యక్రమం నడిచినటువంటి V3 ఛానల్కు, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సో ఇదండి మరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు చెప్పినటువంటి విషయాలు. కరోనా సమయంలో స్టార్ట్ చేస్తే ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని విషయాల గురించి చక్కగా వివరించారు. మరి తనతోటి 18 నెలల ఇచ్చినటువంటి అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తనతో ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విధి నుంచి కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్.